తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్'. సాధారణంగా 'బిగ్ బాస్' అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఆ గొడవలు, అల్లర్లు, గిల్లికజ్జాలు చాలా బావుంటాయి. అయితే ఇప్పటి వరకు 'బిగ్ బాస్' 7 సీజన్స్ కంప్లీట్ చేసుకోగా, త్వరలోనే సీజన్ 8 రాబోతోంది. ఇప్పుడు ఈ న్యూస్ బుల్లితెరలోనే హాట్ టాపిక్‌గా మారింది. అయితే మొదటి సీజన్‌కి ఎన్టీఆర్, ఆ తర్వాత సీజన్‌కి నాని హోస్ట్ చేశారు. ఆ తర్వాత అన్ని సీజన్స్‌కి నాగార్జునే హోస్టింగ్ చేశారు. కాగా ఇప్పుడు ఈ సీజన్‌కి హోస్ట్‌గా మళ్ళీ అక్కినేని నాగార్జునే హోస్ట్ చేయబోతున్నారన్న వార్త అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. అయితే 'బిగ్ బాస్' సీజన్ 8కి బాలకృష్ణ లేదా విజయ్ దేవరకొండ లేదా రాణా దగ్గుపాటి హోస్ట్ చేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ సీన్ కట్ చేస్తే 'బిగ్ బాస్' సీజన్ 8కి కూడా నాగార్జునే హోస్టింగ్ చేయబోతున్నారంటూ ఇన్సైడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అంతేకాదు ఈ సీజన్ మరింత రసవత్తరంగా ప్లాన్ చేస్తున్నారట. స్టార్ కపుల్స్‌ని కూడా జంటగా లోపలికి పంపించబోతున్నారు. అలాగే ఈసారి టీఆర్పీని పెంచేందుకు సరికొత్త టాస్క్‌లను కూడా పెట్టబోతున్నారట. అంతేకాకుండా జూన్ మొదటి వారంలో 'బిగ్ బాస్' షో సీజన్ 8 స్టార్ట్ కాబోతోందన్నట్టు తెలుస్తోంది. మరి ఈ వార్తలో నిజం ఎంతుందని తెలియాలంటే అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాలి. ప్రతిసారి కొత్తగా ఏదో చేస్తారని అనుకుంటాం. అత్తేసరాలను పిలిపించి ఆళ్ళకి 10 పరకా ఇచ్చి లోపలికి పంపించి, ఆళ్ళని సెలబ్రిటీలు చేసి బయటకు పంపిస్తారు. మనకు పని పాట ఉండదు కదా! మనం చూస్తాంలే అన్నటువంటి రీతిలో అక్కడ సెలబ్రిటీలు ఎవరూ లేకపోయినా సాధారణ పక్కింటోళ్ళని తీసుకొనొచ్చి కూర్చోబెట్టినా వాళ్ళని సెలబ్రిటీలుగా చూసి వాళ్ళ కోసం మనం కొట్టుకు చచ్చి పనిలేనట్టు ఓటింగ్‌లేసుకుంటూ ఉంటాం. 'బిగ్ బాస్' వాళ్ళు చేసేదదే. మంచి సెలబ్రిటీలు తీసుకురావాలి. వాళ్ళని అన్ని విధాలుగా మీడియంకి దూరంగా పెట్టి నిజమైన ఆట ఆడించాలి. అప్పుడు 'బిగ్ బాస్' ఆట తెలుస్తుంది అంటూ మరికొంతమంది లాజిక్‌గా మాట్లాడుతున్నారు.